మీ అందరికీ దేవుని పరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయం దేవుడు ఆయన కృప చొప్పున సిడ్నీ మహానగరంలో ఉన్న మాకు మీతో పాటు కనెక్ట్ అయ్యి ప్రపంచమంతటా ఈ వాక్యం, ఈ వర్తమానం అనేది వెళ్ళేటట్లు దేవుడు గొప్పగా కృప చూపించారు. దేవునికి స్తోత్రం. దేవుని మహాపరిశుద్ధ నామానికి మహిమ కలుగును కాక. యోవేలు గ్రంథంలో కొన్ని వచనాలు మళ్ళా దానికి తగ్గినట్లు మత్తయి సువార్త, అపోస్తల కార్యాల్లో కొన్ని వచనాలు ధ్యానించుకొని దేవుణ్ణి మహిమపరుస్తామండి. ఇవాళ A timeless call for repentance. That is what you said to your prophet Joel, O Lord. యోవేలుకి ప్రజలకు చెప్పు, మిడతలు ఎలాగూ ఆ పంటలను, ఆ ధాన్యాలను దేన్ని కూడా మిగిలించకుండా, ఇంత ఒక చిన్న ధాన్యం కూడా మిగిలించకుండా ఎలాగో మొత్తం తినేస్తుందో అట్లా తీర్పు అనేది వచ్చినప్పుడు ఏమి మిగలదు మీకు. మీలో ఎవరు మిగలరు. మీకు ఈ రిపెంటెన్స్, ఈ కాల్ అనేది మీకు తెలుస్తుందా? ఆర్ యూ able to understand the depth of this call of repentance? మారు మనసు, పశ్చాత్తాపం మీలో ఉందా? నేను ఎంతో ఓర్పు సహనంతోనే సృష్టి నుండి ఇప్పటి వరకు ఇంకా ముందు కూడా నేను ఉన్నాను, కానీ మీరు నా తట్టు తిరుగుతున్నారా? ఈ తీర్పు నేను మీకు ఇవ్వాలా? మీ తండ్రిగా నేను ఎంతో బాధతోనే మీతోని మాట్లాడుచున్నాను. నా స్వరము వినండి, కండ్లెత్తు పరలోకం వైపు చూడండి, చేతులెత్తి క్షమాపణ అడగండి అని ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుచున్నారు. ఎంతోమంది ప్రవక్తలు, అందులో యోవేలు కూడా ఒకడు. వేసవి కాల పండ్లు ఎలాగూ అవి అప్పటికి అప్పుడు తయారై ఉంటుందో, రెడీగా ఉంటుందో, అలాగే జడ్జిమెంట్ అనేది ముదిరిపోయి రెడీగా ఉందంట. తీర్పు తీర్చడానికి ఎంతగానో సమయం పట్టదు. కానీ మరొకసారి మీకు ఒక్క కాల్ ఇస్తున్నాను. ఐఎమ్ గివింగ్ యూ ఎ కాల్. ఈ ప్రపంచం అంతటా అలాంటి పరిస్థితుల్లో ఉన్నాము తండ్రి. లార్డ్, వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ కమింగ్, ఓ లార్డ్. ఆ తీర్పు, మీ ప్రసన్నత మాకు కావాలా తండ్రి. వీఆర్ ప్రేయింగ్ ఫర్ దిస్ వరల్డ్. ఈ లోక విడుదల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. లోక రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. లోక స్వస్థత కోసం ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీరు తప్పితే ప్రభువా మాకు ఎవరు లేరు తండ్రి. మాకు తోడు ఎవరు లేరు. మమ్మల్ని నడిపించే వాళ్ళు ఎవరు లేరు. మమ్మల్ని సరి అయిన దారిలో మమ్మల్ని పిలిచి ప్రేమ చూపించి నడిపించే వాళ్ళు ఎవరు లేరు తండ్రి. తల్లిదండ్రులు ఉన్నా కూడా, తోబుట్లు ఉన్నా కూడా వాళ్ళు లేనట్లే లెక్క. మీరు ఉంటే చాలు తండ్రి అని యోవేలు ప్రవక్త ఆ ప్రజల మధ్యలో నిలబడి దేవుని పిలుపు కోసం, దేవుని రెండవ రాకడ కోసం, దేవుని ఉజ్జీవం వస్తుందంట. మీరు రెడీగా ఉన్నారా? హీ ఈస్ గోయింగ్ టు పోర్ అవుట్ హిస్ స్పిరిట్ ఆన్ యూ. ఆయన ఉజ్జీవాన్ని, ఆయన జీవాన్ని, ఆయన పరిశుద్ధాత్మని కుమరిస్తున్నాడంట.
మీరు సిద్ధంగా ఉన్నారా, మీరు ఆయన వైపు చూస్తున్నారా అని యోవేలు ప్రవక్త కూవి చెప్తున్నాడు. ప్రభా, లార్డ్, వి సరెండర్ ఎవ్రీవన్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీ సన్నిధానంలో సమర్పించుకొని ప్రభా, ప్రతి ఒక్కళ్ళని తండ్రి వాళ్ళ చేయబట్టుకొని నడిపించి మీ ఆత్మ నింపుదలతోని ప్రతి ఒక్క బిడ్డని మీరు నింపి తండ్రి ఎంతో బలంగా, ఎంతో లోతుగా ప్రతి ఒక్క బిడ్డని మీరు వాడుకోవాలని కోరుచు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ గాడ్. కార్యం జరిగించాలని దేవుణ్ణి అడుగుతామంట. పిలుపుని ఇచ్చారు కదా. He gave us the timeless repentance call. So let us come to His presence and we ask for His Spirit. దేవుని అందే సంతోషించుదము అక్షయుడా, నిన్నే నిత్యం స్తుతించెదము. నూతన బలము ఇచ్చువాడా, ఆత్మతో నిన్నే ఆరాధింతుము. కార్యము జరిగించవా ప్రభువా, నూతన కార్యములు జరిగించవా. కార్యము జరిగించవా యేసయ్యా, పరాక్రమ కార్యము జరిగించవా. ప్రకారములను పడగొట్టువాడవు, మా నాయకుడుగా నడిపించవా. ఐగుప్తీయుల మధ్యలో చేసిన గొప్ప కార్యము జరిగించవా. దేవుని అందే సంతోషించుదము అక్షయుడా, నిన్నే నిత్యం స్తుతించెదము. నూతన బలము ఇచ్చువాడా, ఆత్మతో నిన్నే ఆరాధింతుము. కార్యము జరిగించవా ప్రభువా, నూతన కార్యము జరిగించవా. అగ్ని జ్వాలను కురిపించువాడవు, అభిషేకముతో నింపుమయ్యా. ఎండిన ఎముకలో బ్రతుకున్నట్లుగా నూతన కార్యములు జరిగించవా. దేవుని అందే సంతోషించుదము అక్షయుడా, నిన్నే నిత్యం స్తుతించెదము. నూతన బలము ఇచ్చువాడా, ఆత్మతో నిన్నే ఆరాధింతును. కార్యము జరిగించవా యేసయ్యా, పరాక్రమ కార్యము జరిగించవా. అపోస్తుల కార్యములను తిరిగి మాలో జరిగించుమా. భూమిని తల క్రిందలుగా చేయు శక్తి పరిచర్య దయచేయుమా. దేవుని అందే సంతోషించదము అక్షయుడా, నిన్నే నిత్యం స్తుతించెదము. నూతన బలము ఇచ్చువాడా, ఆత్మతో నిన్నే ఆరాధింతుము. కార్యము జరిగించవా ప్రభువా, నూతన కార్యము జరిగించవా. Hallelujah. Glory to God. Thank you, Lord. Thank you, Jesus. Praise God.
Book of Joel. A single bomb devastates a city, and the world is ushered into the nuclear age. A split atom, power and force such as we have never seen in our lives. At a launch site, rockets roar, and a payload is thrust into space. Discoveries dreamed of the centuries are ours, and we explore the edge of the universe. We stand in awe of natural and human-made power, strength, and might displays. But these forces cannot touch the power of the omnipotent God. Hallelujah. Creator of galaxies, atoms, and natural laws. The sovereign Lord rules all there is and ever will be. How silly to live without him. How foolish to run and hide from him. How ridiculous to disobey him. But we do it all the time. Because we have created something, an atomic energy, an atomic power, the nuclear age. We live in nuclear age, in the age of wars. We think that we are so powerful, but nothing can stand before the power of the sovereign Lord. Since Eden, we have sought independence from his control, as though we were gods and could plot our destiny. And he has allowed our rebellion from Eden, from today and beyond. He has allowed us because he gave us the free will. But soon the day of the Lord will come. That is the message through Joel. The prophet Joel speaks about this day, the day of the Lord. And it is the theme of his book. On this day, God will judge all unrighteousness and disobedience. All accounts will be settled, and the crooked will be made straight. Hallelujah. Glory to God. Thank you, Lord. Thank you, Jesus. And Prophet Joel says that on that day, the Lord says, on that day, I will pour out my Spirit. He poured out his Spirit. We saw that in the Acts of Apostles. All the apostles who were there praying and waiting for the promise that was given by Jesus. He said that you go and wait before his ascension. After the 10th day of his ascension, that was on the day of Pentecost, on the 50th day, his Spirit was poured out. This was already prophesied by Joel some hundreds of years ago. 1 Corinthians chapter 12 verse 13. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్టిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమై అయితిమి. The locust plague in the book of Joel
was only a foretaste of the judgment to come. This kind of a judgment is going to come. It's what the laws. మిడతలు ఆ ధాన్యాల మీద, ఆ పొలాల మీద వస్తేనంట, అవి వస్తే ఒక్కటి రెండు రాదండి. ఇట్ విల్ కమ్ అండ్ స్వామ్. ఆ గ్రూప్గా హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ locusts will come and sit on the fields. Hundreds and hundreds of locusts will come. మిడతలు అలా వస్తాయంట. జడ్జ్మెంట్ అనేది, దేవుని తీర్పు అనేది అలాగ వస్తుందంట. నోబడి విల్ బి స్పేర్డ్. It was a foretaste of the judgment to come in the day of the Lord. This is a timeless call of repentance with the promise of blessing. రిపెంటెన్స్ తర్వాత మనకేమొస్తుంది? ద ప్రామిస్ ఆఫ్ బ్లెస్సింగ్. మనము బ్లెస్సింగ్ యేసుప్రభువుకి సమర్పించుకోవడం అనేది ఎలా ఉంటుందండి? రెండంచుల ఖడ్గం నీటి మీద నడిచినట్లు. దానికి క్వాలిఫికేషన్ ఏంటి? నీటి మీద నడవాలంటే క్వాలిఫికేషన్ ఏంటి? వాట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వాలిఫికేషన్ టు వాక్ ఆన్ ద వాటర్? You have to get out of the boat. ఆ పడవ నుండి బయట అడుగు పెట్టాలి. ధైర్యముగా ప్రభువు వైపు చూసి అడుగు పెట్టాలి. ప్రభువు వైపు చూసి అడుగు పెట్టినప్పుడు నీటి మీద నడుస్తామంట. ఫోకస్డ్ ఆన్ ద లార్డ్, దెన్ యూ వాక్ ఆన్ ద వాటర్. ఆ ఫోకస్ అటు ఇటు పోయిందనుకోండి, పడిపోతామంట. That is what the call of repentance in the book of Joel is. Just as the people face the tragedy of their crops being destroyed, we too will face tragic judgment if we live in sin. But God's grace is the promise. ఆత్మ నింపుదల, ఆత్మ గుమ్మరింపు మనమందరికీ ఉంది. పరిశుద్ధాత్మ గుమ్మరింపు అనేది వచ్చినప్పుడు అపొస్తల కార్యాలు 2వ అధ్యాయంలో 1వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ప్రామిస్ చేస్తారు, యేసు ప్రభు, మీరు అక్కడ వెళ్ళి వేచి ఉండండి, పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని తాకుతాడు అని అన్నట్లు. మీరు ఉండండి, యు వెయిట్. వాట్ ద ట్రయల్ అండ్ పేషెన్స్ అండ్ ద విజ్డమ్, దట్ ఈస్ వాట్ ద లార్డ్ సేస్. వాట్ మోర్ క్యాన్ ద గాస్పెల్ కాంట్రిబ్యూట్ టు యువర్ లైఫ్? దేవుని బిడ్డలుగా ఉంటున్నాము, ఒబీడియంట్గా ఉన్నాము, ధర్మశాస్త్రాలు పాటిస్తున్నాము, ధర్మకార్యాలు చేస్తున్నాము, సత్కార్యాలు చేస్తున్నాము, మన సమయాన్ని సద్వినియోగం చేస్తున్నాము. ఇంతకన్నా మించింది మనకి ఏం కావాలి? వాట్ మోర్ కెన్ ద గాస్పెల్ కాంట్రిబ్యూట్ టు యువర్ లైఫ్? నాకు ఇంకా ఇంతకన్నా నాకు ఏం కావాలి? నేను ఏం చెయ్యాలి పరలోక రాజ్యానికి, పరలోకం వెళ్ళడానికి అని అన్నట్లు ఆ రిచ్ యంగ్ రూలర్ అడిగాడంట. ఆ ధనవంతుడు, ఆ యవనస్తుడు అయిన ధనవంతుడు యేసు ప్రభువుని అడిగాడంట. మత్తయి సువార్త 19వ అధ్యాయం 23 నుండి 30 వచనాలు. అయితే ప్రభు అన్నారంట, నువ్వు ధర్మకార్యాలు చేయాలి, ధర్మశాసనాన్ని పాటించాలి. నేను అవన్నీ చేస్తున్నాను అని అంటాడంట. అవన్నీ చేసినప్పుడు నువ్వు ఇంకా ఇప్పుడు ఏం చెయ్యాలి అని అంటే, మొత్తం నీకు ఉన్నదంతా అమ్మేసి, దట్ వాస్ ద ట్రయల్ ద లార్డ్ వాస్ టెలింగ్ హిమ్. నీకు ఉన్నదంతా అమ్మేసి నువ్వు పేదలకి పంచేసి, దట్ వాస్ ద ట్రయల్ అండ్ దట్ వాస్ పేషెన్స్. ఓర్పుతోని, సహనముతోని, సామర్థ్యంతోని ఈ కార్యం చేయమంటున్నారు. డూ ద ట్రూత్ అంటున్నారు దేవుడు, యేసు ప్రభు. నువ్వు అక్కడ ఓపికగా నేను చెప్పినట్లు నీ ఇవన్నీ పనిచేసి ఫాలో మీ, నన్ను వెంబడించు. ఒక్కవేళ ఆయన చెప్పినట్లు, ప్రభువా మీరు చెప్పినట్లు నేను చేస్తాను అని, నాకు ఈ సమర్పణ జీవితం చాలు, మీ సన్నిధానంలో నేను ఉంటే చాలు, మీ పాదార విందం నాకు చాలు, నాకు ఇంకా ఏమి వద్దు అని ఒక్కసారి
ఆయన తృష్ణ కలిగి ఆ సమర్పణ జీవితాన్ని ఆయన ముందు చెప్పి ఉంటేనంట, సమర్పించుకొని ఉంటేనంట, ఆయనకి ఉన్న ధనానికి 2 అంతులు ఇచ్చేవాడంట దేవుడు. కానీ ఆయన ఏం చేశాడు? చాలా సాడ్గా, ఎంతో వ్యసనపడి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. నాకు ఎంత ధనం ఉంది, నేను ఈ కార్యం చెయ్యలేను. సో దట్ ఈస్ వాట్ ద లార్డ్ ఇస్ సెయింగ్. మత్తయి సువార్త 12వ అధ్యాయము 30వ వచనం. ఎవ్రీ ట్రూ ఈజ్ నోన్ బై ఇట్స్ ఫ్రూట్. ఇదే యాకోబు గ్రంథంలో జేమ్స్ రాశారనమాట. యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 2 నుండి 5 వచనాలు. He is saying 3 things about the human development, human resource development: trial, patience, wisdom. నీకు జ్ఞానం కావాలంటే, when you ask for it, you have to be careful. You could get a healthy dose of trials that demand patience. Eventually, the process leads to wisdom. That is what has happened to Solomon. అయితే ఇక్కడ యేసు ప్రభువుకు కూడా ఆత్మ నింపుదల అనేది ఉండింది. ఈవెన్ హీ వాజ్ అనాయింటెడ్. జీసస్ క్రైస్ట్ వాజ్ అనాయింటెడ్. లూకాసు వార్త 4వ అధ్యాయం 18 నుండి 21 వచనాలు. ప్రభువు ఆత్మ అక్కడ 40 రోజులు ఉపవాసం ఉండి సాతాన్ని జయించి, ప్రభువు రాగానే అక్కడ సినగాగ్కి వెళ్తారు. సినగాగ్లో వెళ్ళినప్పుడు ఆయనకి యెషయా గ్రంథాన్ని ఆయనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో మొదటి కొన్ని వచనాలని 1-2 వచనాలు. జీసస్ వాస్ proclaiming himself as the one who would bring this good news to pass. He was proclaiming himself. ఎలా ప్రొక్లైమ్ చేస్తున్నారు? సువార్త బోధించడానికును, మిమ్మల్ని అందరినీ బోధించడానికును, సత్య మార్గంలో నడిపించడానికును, ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్, నేనే మార్గము, సత్యము, జీవము, నా మార్గంలో నడిపించడానికును, దేవుని మార్గంలో దేవుని తెలుసుకోవడానికును నన్ను అభిషేకించి పంపించారు. The Lord anointed and sent me to you. So we all need the anointment. We just cannot think that we can do everything in our own strength. That is what the Lord says here. ఇంకా యోవేల్ గ్రంథంలో ఇదే అంటున్నారు. On that day I will pour out my spirit upon all the flesh. To everyone, all are equal. గ్రీకు దేశస్థులైన, ఇతర దేశస్థులైన, జెంటైల్స్ అయినా, ఎవరైనా, యూదయ సమరయ దేశంలో ఉన్నవాళ్ళైనా అందరి మీద నా ఆత్మ నింపుదలని నేను నింపుతాను. లూకాసు వార్త 4వ అధ్యాయం 18 నుంచి 21 వచనాలు. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. The Lord touched me by his spirit and sent me as his son to be with you all అని అంటున్నారు. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ఎంత క్లియర్గా, ఎంత ఇదిగా చెప్తున్నారు దేవుడు. బీదలకు సువార్త ప్రకటించుటకై. బీదలు అంటే ఆర్థికంగా పేదరికంలో ఉన్నవాళ్ళు మాత్రం కాదు, మనలాంటి వాళ్ళు కూడా, ఆత్మీయత లేని వాళ్ళు కూడా. దే ఆల్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ పువర్ ఇన్ స్పిరిట్. వి ఆల్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ పువర్ ఇన్ స్పిరిట్. దట్ ఈస్ వాట్ ద లార్డ్ సేస్. బీదలకు మనమందరం, దేవుని అభిషేకం లేని అందరం కూడా బీదనమే. ఆయనకి ఆ ధనవంతుడు సమర్పించుకోమని చెప్పినప్పుడు వ్యసనంగా వెళ్ళిపోయాడు. ఆయన కూడా పేదవాడే. బికాస్ హీ డిడ్ నాట్ రిసీవ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. ద లార్డ్ వాజ్ దేర్ విత్ హిమ్. ఆయన ముందు స్పష్టంగా కనిపించి, ఒక్క నిమిషం
క్షమించాలి. ఆయన ముందు స్పష్టంగా ప్రభువు కనిపించి, నువ్వు అన్నీ వదిలేసాయి, ఫాలో మీ, నన్ను వెంబడించు. తెలుసుకోలేకపోయాడు. తృష్ణ అనేది ఏంటనేది, ఆ దాహం అనేది ఏంటనేది తెలుసుకోలేకపోయాడు. ఆ సమర్పణం అనేది ఏంటనేది తెలుసుకోలేకపోయాడు. ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నారు, అక్కడ సినగాగులో నిలబడి 40 రోజులు ఉపవాసం ఉండి వచ్చిన ప్రభు ఎలా ఉన్నారండి? ఎంతో తేజోమయంగా ఉన్నారు అక్కడ దేవుడు. అక్కడ నిలబడి, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త. The glory of God was shining upon Jesus Christ. అతి సుందరుడు కదా, అందరిలో అతి సుందరుడు కదా. ఆయన లేచి నిలబడంగానే చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆ దహదగ, ఆ మెరుపుకి, ఆయనలో ఉన్న మహిమకి, ఆ కనిపించే మహిమకి, గ్లోరీకి ఎవ్వరు కూడా దగ్గర రాలేకపోయారంట. వాళ్ళందరూ సైలెంట్గా ఆయన ఏమంటున్నారు అనేది వింటున్నారంట. కానీ వడ్రంక కుమారుడు అని, ఈయనకి ఏంటి, ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు అని ఆయన సిలువ వేసిన వాళ్ళు ఆ రోజు స్తంభించిపోయి నిలబడి ఉన్నారంట. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును. చెరలో ఉన్న వారికి విడుదల. Every soul will be loosened from its presence when you preach the good news of the gospel. చెరలోనున్న నీకు విడుదల ఇస్తున్నాను, నువ్వు నన్ను వెంబడించు అని ధనవంతుడిని అన్నప్పుడు ఆయన తెలుసుకోలేక వెళ్ళిపోయాడంట. వినలేదు, ఆయన మాటలో ఉన్న మర్మాన్ని తెలుసుకోలేకపోయాడు. మీరు ఏమంటున్నారు ప్రభువా, నేను ఏం చేయాలని మరొకసారి అడిగి ఉంటే యేసు ప్రభు ఆయనకి చాలా స్పష్టంగా సూటిగా మాట్లాడి ఉంటారు. కానీ ఆయన అడగలేకపోయాడు. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవస్త్రము ప్రకటించుటకును, to proclaim the time of the Lord, the day of the Lord. ప్రభువు వచ్చే రోజు గురించి ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. అయితే పౌలు భక్తుడు డైరెక్ట్గా he had direct encounter with God, with Jesus. ఆ హమస్ రోడ్ మీద నువ్వు ఏం చేస్తున్నావు పౌలా, నువ్వు ఒక్కసారి ఆలోచించు అని. వై ఆర్ యు పర్సిక్యూటింగ్ మీ, నన్ను ఎందుకు నువ్వు హింసిస్తున్నావు? దేవుని మహిమ పౌలు మీద తాకినప్పుడు పౌలు పడిపోయాడు. ఆ శక్తి తట్టుకోలేక పడిపోయాడు. దాని తర్వాత చాలా ఏండ్లకి ఆయన దేవుని వాక్యంలో ఉండి చాలా ఏండ్లకి ప్రార్థన చేసి అప్పుడు వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 8 నుండి 41 వచనాల్లో ఏమని రాయబడి ఉందంటే, పౌలు అక్కడ వెళ్ళినప్పుడు ఆయనతో పాటు
ఎఫెసీయులకి వెళ్తున్నాడు. ఆయనతో పాటు ఎవరు వెళ్తున్నారు? ఆయనతో పాటు ప్రిస్సిల్లా, అక్విలా, వీళ్ళిద్దరు కూడా వెళ్తారు. వీళ్ళిద్దరూ వెళ్ళి అక్కడ వాక్యం బోధించినప్పుడు వీళ్ళిద్దరు పౌలు వాక్యం విన్నారు. విన్న తర్వాత పౌలుతోని వీళ్ళిద్దరు కూడా వెంబడిస్తున్నారు. అక్కడ వాళ్ళు టెంట్ మేకింగ్ పనిలో కూడా వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళ రోజు జీవితం గడవడానికి వాళ్ళు అక్కడ ఇవన్నీ షామియానా టెంట్స్ అవన్నీ వేయడం, ఆ పని కూడా చేస్తున్నప్పుడు అక్కడ అపల్లోస్ని కలుస్తారు. అపల్లోస్ అనే అతను, ఆయన యేసుప్రభు గురించి ఆయనకు తెలీదు. ఆయన వాక్యంలో చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, దేవుణ్ణి నమ్ముకున్నవాడు. కానీ యేసుప్రభు గురించి, ఆయన మరణం, ఆయన త్యాగం, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, ఆయన ఆరోహణము, ఆయనలో ఉన్న శక్తి, ఇవన్నీ ఆయనకు తెలీదు. ఆయన దేవుని అభిషేకాన్ని పొందుకోలేదన్నమాట. అయితే ఆ అపల్లోస్కి వీళ్ళిద్దరూ, ప్రిస్సిల్లా, అక్విలా, వీళ్ళిద్దరూ వాక్యం బోధిస్తారు పౌలుతోని ఉండి. అంటే దేవుని వాక్యాన్ని మనం తెలుసుకొని వాట్ గాస్పెల్ క్యాన్ కాంట్రిబ్యూట్, వాట్ ది ఎక్స్ట్రా మైల్ ద గాస్పెల్ క్యాన్ మేక్ యూ వాక్, వాట్ మోర్ క్యాన్ ద గాస్పెల్ కాంట్రిబ్యూట్ టు యువర్ లైఫ్, వాట్ మోర్ క్యాన్ ద గాస్పెల్ కాంట్రిబ్యూట్ టు యువర్ లైఫ్ అంటే ఇదే. ఆ శక్తిని పొందుకున్నప్పుడు, ఆ క్రైస్తవ జీవితంలో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు మనం ఏంటనేది, మనలో ఉన్న శక్తి అనేది ఏంటనేది వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అపల్లో తెలుసుకున్నాడు. అపల్లో తెలుసుకున్నప్పుడు అపల్లోకి బోధించింది ఎవరు? ప్రిస్సిల్లా బోధిస్తుంది. రోజుకి వాళ్ళ బోధనలు విన్నప్పుడు అక్కడ ఎఫెసీలో ఎలాంటి ఎఫెసస్లా ఎలాంటి జీవితం అంటే వాళ్ళందరూ భయంకరమైన చాతపడి జీవితంలో వాళ్ళందరూ ఉన్నారన్నమాట. వీళ్ళు బోధనకి కొన్ని రోజులు, కొన్ని నెలలు అక్కడ ఉంటారు పౌలుతోని. వీళ్ళందరూ కూడా ప్రభు శిష్యులుగా యూనిటీలో ఏకీభవించి బోధించినప్పుడు చాలామంది ప్రభువుని నమ్ముకున్నారు, ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించుకున్నారు. వాళ్ళందరూ కూడా అక్కడ ఎలాంటి మిరకల్స్ జరిగిందంటేనంట, గాడ్ వ్యాలిడేటెడ్ పాల్స్ మెసేజ్ అండ్ ద డ్రామాటిక్ మిరకల్స్ హ్యాడ్ హ్యాపెండ్. ద సిక్ అండ్ డిజీజ్డ్ వేర్ క్యూర్డ్ అండ్ చాతపడి చేసిన వాళ్ళకి డెలివరెన్స్ వచ్చిందంట. ఇంకా స్వస్థత అనేది మొత్తం ఆ ఎఫెసస్లో ఎంతమంది ఉన్నారంటేనంట, there were more thousands and hundreds and thousands of people were there. More than 3 lakhs or 4 lakhs population ఉన్న. It is an port city. Floating population ఎక్కువ ఉంటారు. చుట్టూ ఉన్న ప్రాంతాల నుంచి అక్కడ వచ్చేవాళ్ళు. అక్కడ ఎకానమీ చాలా ఫ్లరిషింగ్ అవుతుందంట. ఎలా ఫ్లరిషింగ్ అవుతుందంటేనంట, అక్కడ జ్యోతిషము, చాతబడి ఇవన్నీ ఎక్కువ ఉంటుందంట. దీంట్లో సంపాదించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అకల్ట్ ప్రాక్టీసెస్ అక్కడ ఎక్కువ ఉంటుందంట. అంటే వీళ్ళ బోధనలో 400,000 అవర్స్ ఆఫ్ వేజెస్ని చాతపడి చేసే ఆ పుస్తకాలు, ఆ మ్యాజిక్ బుక్స్, వాటిని దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఈ డివినేషన్ అనేది, ఈ చాతపడి అనేది సాతాను శక్తితోని వచ్చే ప్రవచనలు, ఇవి మనము వాడుకలో మనం చెయ్యకూడదు అని యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు వాళ్ళు తెలుసుకొని అక్కడ ఉన్న ప్రజలు చాలా మంది ఎలాంటి వాళ్ళంటే టూరిస్ట్స్, రిలీజియస్ పిల్గ్రిమ్స్, షిప్పింగ్ మర్చెంట్స్, sailors and other transportation workers, military personnel, political refugees, వీళ్ళందరూ కూడా, అంత ఫ్లోటింగ్ పాపులేషన్ అక్కడ ఉంటుంది. వీళ్ళందరూ కూడా తెలుసుకొని అక్కడ ఉన్న ఆ మ్యాజిక్ పుస్తకాలు,
400,000 అంటే 4 లక్షల ఆ పుస్తకాలని కాల్చేశారంట బాన్ ఫైర్లో. అగ్ని మంటలు లేపి ఆ పుస్తకాలన్నిటినీ కాల్చిపడేశారు వాళ్ళు. అందులో ఉన్న ప్రాఫిట్ ఎంత వస్తుంది తెలుసా అండి? 1 hour వేజ్కి వాళ్ళు ఎంత సంపాదించేవాళ్ళంట? ఆ రోజుల్లో 50,000 దినారీస్ సంపాదించేవాళ్ళంట. అంత భయంకరమైన చాతపడి శక్తి అక్కడ ఉండిందంట. దెర్ వాజ్ సో మచ్ ఆఫ్ demonic spirits ruled in that place. For 1 hour they used to earn 50,000. 1 hour wage they used to earn 50,000 denaries. So 50,000 times 4 lakhs లెక్క వేసుకోండి. So much of demonic wealth went to the fire. అంత డెమనిక్ వెల్త్ని వాళ్ళు కాల్చి పడేశారు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు పరిశుద్ధత అనేది ఎప్పుడు వస్తుందండి? ఎలాగో వస్తుంది? దెర్ ఇస్ ఓన్లీ వన్ వర్డ్, హోలీనెస్ అనేది ఎలాగో వస్తుంది? ప్రభువుని నమ్ముకున్నప్పుడు, ఆత్మ నింపుదల మనలో వస్తున్నప్పుడు మనలో మార్పు అనేది ఒకే మాటలు చెప్పవచ్చు, హోలీనెస్, పరిశుద్ధత. ఆ పరిశుద్ధత అనేది ఎలాగో వస్తుందండి? ఒకే మాటలు చెప్పవచ్చు, సమర్పణం, టోటల్ డెడికేషన్. వాళ్ళు అంతా డెడికేట్ చేసుకున్నారు. అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు, ది ఎంటైర్ ఏషియా మైనర్ హర్డ్ ద గుడ్ న్యూస్. అక్కడ ప్రిసిల్లా, అక్విలా, అపల్లో, పౌలు వీళ్ళందరూ ఒక టీమ్గా పనిచేసినప్పుడు, ఆర్డినరీగా మనలాగా ఉన్నవాళ్ళు కూడా, మనలాంటి వాళ్ళు కూడా దేవుణ్ణి తెలుసుకొని ప్రతి అడుగడుగుకి వాళ్ళందరూ టీమప్ అయి ఎన్నో సంఘాలు స్థాపించారంట. దేర్ వర్ మెనీ చర్చెస్ స్ప్రాంగ్ అప్ ఇన్ ఎఫెసస్, ఇట్ సీమ్స్. It was such a great revival. The entire Asia Minor heard the word of God. ఇది అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 8 నుండి 41 వచనాలు మీరు ధ్యానిస్తే ఇందులో చాలా డీటెయిల్డ్గా, చాలా బ్యూటిఫుల్గా రాయబడి ఉంది. ఆ ధనవంతుడికి యేసుప్రభు అదే అన్నారు, నువ్వు అన్నీ వదిలేసి నా దగ్గరికి రా, నేను నీకు శక్తిని ఇస్తాను, సామర్థ్యాన్ని ఇస్తాను. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. కానీ ఆయన వ్యసనంగా తల వంచుకొని వెళ్ళిపోయాడు. ఇక్కడ యేసుప్రభు చెప్పిన మాట, ఆయన ఎలాగో అభిషేకింపబడ్డారు అనే మాటని మరొకసారి ధ్యానించుకొని ముగించుకుంటామంట. లూకాసు వార్త 4వ అధ్యాయం 18 నుండి 21. Luke chapter 4 verses 18 to 21. యేసు ప్రభువే అభిషేకింపబడ్డారు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. అయితే ఆయనలో ఉన్న అభిషేకాన్ని మనకిచ్చారంటే మనలో ఎంత ఆత్మ నింపుదల, ఎంత శక్తిని మనకిస్తున్నారు దేవుడు. చూడండి, ఇక్కడ ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, చెరలోనున్న వారికి విడుదలను. ఇక్కడ ఎఫెసస్లో ఎంతమంది విడుదల పొందుకున్నారండి? హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ దెమ్. అక్విలా, ప్రిసిల్లా, అపల్లో మనలాంటి వాళ్ళే కదా, పౌలు మనలాంటి వాడే కదా. కానీ ఎంతమంది ఆ చాతపడిని వదిలేశారంట? హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ దెమ్. దే బర్న్డ్ 4 lakhs ఆఫ్ వేజెస్ వర్త్ ఆఫ్ బుక్స్, మ్యాజిక్ బుక్స్ని వాళ్ళు కాల్చి పడేశారంట. అంత రిపెంటెన్స్ వాళ్ళలో వచ్చింది, అంత ఆత్మ నింపుదల వాళ్ళలో వచ్చిందంట. నీలో అలాంటి నా ఆత్మ నింపుదల నేను ఇస్తున్నాను, నువ్వు పొందుకో. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును,
కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. అంటే యూ విల్ బీ గ్లోరిఫైయింగ్ గాడ్ అండ్ యూ విల్ ఆల్సో ప్రాఫెసీ అండ్ యూ విల్ ఆల్సో ప్రెడిక్ట్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్. అంత శక్తిని ఇచ్చేస్తారంట దేవుడు. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను గుమ్మరించుదును, మీ కుమారులను కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనము కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసులందరి మీదను నా ఆత్మను గుమ్మరించుదను గనుక వారు ప్రవచించెదరు. ప్రవచించే శక్తిని దేవుడు ఇచ్చేస్తారంట. గాడ్ విల్ వ్యాలిడేట్ he validated Paul's message. He validated the message of Priscilla, Aquila and Apollos, and he will continue to validate our message also. And there will be dramatic miracles happening. The sick and diseased will be cured, and there will be deliverance throughout the world. Many will know. The occult practices will be destroyed. చాతపడి శక్తులను దేవుడు, సాతాను అగ్ని బాణాలను దేవుడు కొట్టివేసేస్తారంట. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. దట్ ఈస్ వాట్ ఇస్ కాల్డ్ యాజ్ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మఫలము. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనాలు ధ్యానించుకొని ముగించుకుందాం. ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. This is what the Lord gave us. Hallelujah, glory to God. Thank you Lord, thank you Jesus. మీరు మాతోనే మాట్లాడిన విధానానికి వందనాలు ప్రభువా. ఈ రోజుల్లో, ఈ చీకటి దినముల్లో తండ్రి, మీ బిడ్డలకి ఆ రోజు ప్రిసిల్లా, అక్విలా, అపల్లో, పౌలుకి ఎంత శక్తిని మీరు ఇచ్చారు. ఆ చీకటి శక్తులను కొట్టివేసే శక్తిని మీరు వాళ్ళకి అనుగ్రహించారు తండ్రి, మీ ఆత్మ నింపుదల ద్వారా. అలాగే మీరు ఇప్పుడు ఈ రోజుల్లో మీ బిడ్డలకి వాక్యం ధ్యానించినప్పుడు, స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు, ప్రార్థించినప్పుడు తండ్రి, అలాంటి శక్తిని మీరు అనుగ్రహించి ప్రభువా, ఈ ప్రపంచంలో ఉన్న ఎన్నో ఆత్మలను, చెరలో బంధింపబడిన ఆత్మలను విడిపించే శక్తిని మా ప్రార్థనకి, చెరలో ఉన్న ఆత్మని విడిపించే శక్తిని మా స్తుతులకి ప్రభువా, చెరలో ఉన్న ఆత్మలను విడిపించే శక్తిని మా వాక్య ధ్యానానికి మీరు కలగజేస్తారని, అలాంటి ఒక ఆత్మ నింపుదలతో నింపి అంత శక్తివంతులుగా మమ్మల్ని మీరు ఏర్పరచుకుంటారని నమ్ముచు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. Jesus, he can move the mountains. My God is mighty to save. He is mighty to save forever. Author of salvation, he rose and conquered the grave. Jesus conquered the grave. Jesus. ఆయన ఆత్మ నింపుదల మనలో ఉన్నప్పుడంట, we will also conquer the grave and be in eternity with him. Thank you Lord. Thank you Jesus.